అంటే లైఫ్లో నిరంతరం పరిగెత్తే మైండ్ హఠాత్తుగా ఆగాలంటే అంత ఈజీగా ఆగదు అది. సో దానికి ఎన్నో ప్రయోగాలు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చేయొచ్చు. నేను చేసిన చిన్న ప్రయోగం ఏంటంటే అందరి మధ్యన ఉంటూ ఎవరి నుంచి ఏది తెలుసుకోకపోవడం, అందరి మధ్యన ఉంటూ ఎవరిని ఏది అడగకపోవడం, అందరి మధ్యన ఉంటూ ఏ సమాచారాన్ని గ్రాప్ చేయకపోవడం. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తితో 5 ఏళ్ళ నుండి కూడా ఆ వ్యక్తి పేరు తప్ప నాకేం తెలియకపోవడం. ఎందుకంటే ఎంతమంది సమాచారం తెలుసుకుంటావు, ఎంతమంది తెలుసుకుంటే నీకు తృప్తి ఉంటుంది. పోనీ ఎందుకు తెలుసుకుంటున్నావు, దానివల్ల ఏమొస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి మీ సొంత ఊరు ఏదండి అని అడిగారు, బల్కంపేట అని చెప్పాడు. ఇప్పుడు ఏమో దానివల్ల నీకు ఏం ఒరిగింది? ఏమి రాదు. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు, బాగుంది, ఇక్కడ కొన్నాను, ఓ నైస్. నువ్వు సింపుల్గా నీకు టైం పాస్ అవ్వట్లే, అందుకని ఒకరి మనసుని ఆలోచనలు తీసి అతని మీద వేసుకున్నావు. అలా కమ్యూనికేషన్ లేకపోతే కమ్యూనికేషన్ మాటల వల్ల రాదు, ఇన్ఫర్మేషన్ వల్ల రాదు. నిజమైన కమ్యూనికేషన్ అవసరం వల్ల ఏర్పడుతుంది. ఓకే, ఒక ఇద్దరి మధ్యన అవసరం వల్ల కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అదర్వైజ్ యూ కమ్యూనికేట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, అది ఉపయోగపడుతుంది. లేకపోతే దానికి ఎండ్ లేదు. నేను అనేది అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతమందికి హాయ్ హలో చెప్తావు, ఎంతమంది సమాచారం తెలుసుకుంటావు, ఎంతమంది వాళ్ళ ఊర్ల పేర్లు తెలుసుకుంటావు, ఎంతమంది వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసుకుంటావు? దేనికి? నీకేం ఉపయోగం? నా క్వశ్చన్ ఏంటంటే నీకేం ఉపయోగం? అట్లీస్ట్ నేను డిక్లేర్ చేస్తున్నా నాకేం ఉపయోగం లేదు. ఇప్పుడు నా క్లాస్మేట్స్ కానీ, నా బంధువులు కానీ, నా శ్రేయోభిలాషులతో పాటు మా అన్న పిల్లలు ఎక్కడ చదువుతారో కూడా తెలియదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటారు. వై షుడ్ ఐ నో ఎక్కడ ఉంటున్నారు? అంతవరకు ఓకే, సెక్యూరిటీ పర్పస్ తెలుసుకోవడానికి. బట్ పర్సనల్లీ ఐ డోంట్ వాంట్ టు నో. నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. ఇంకోటి, ఇది ఎవరు తప్పవట్లేదు కూడా. ఎందుకంటే నిజంగా ఏదైనా అవసరం అయితే నేను స్పందిస్తాను తప్ప ఊరికే కూర్చొని బాతకాన్ని నేను కొట్టలేను. ఓకే, ఐఎమ్ అగైనెస్ట్ బాతకాన్ని. 100 గంటలు కలిసి ఉందాం, చెప్పుకోవడానికి ఏది లేకపోతే సైలెన్స్ గా ఉందాం. అవును, అంతేగాని ఏదో ఒకటి మాట్లాడుకోవడం అనేది. సో ఈ చిన్న ప్రయోగం ఎట్లా స్టార్ట్ అయిందంటే, మనం ఊరుకున్న వేరే వాడు ఊరుకోడు కదా. అవును, అసలు ఊరుకోరు. ఒకసారి నేను చేసిన ప్రయోగాలన్న పేరు మీద ఒకసారి నేను నీతో మాట్లాడిన మిద్ద మీద మాట్లాడిన ఆ సిరీస్ ఆఫ్ టాక్స్ లో కాంటెక్స్ట్ వస్తుంది. అందులో ఒకనొక కాంటెక్స్ట్ ఇది కూడా. ఇప్పుడు మా బ్రదర్ కానీ, లేకపోతే అప్పుడు నాకు పరిచయం ఉన్న ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరికి కనిపించిన ఒక కామన్ ఇమేజ్ ఆఫ్ మీ రీడింగ్ ఎ బుక్. సో రామ్నగర్ కాంత్రిసా బుక్ చదువుతాడు కదా, అతనేనా? అట్లా నేనేం చదువుతానో వాళ్ళకి తెలియదు. బట్ ఐఎమ్ ఆల్వేస్ హోల్డింగ్ ఎ బుక్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ ద బుక్. హోల్డ్ చేసుకొని ఎవరిని చూసేది లేదు, నడుచుకుంటా భూమిని చూసుకుంటూ వెళ్ళిపోవడం. ఇది నేను చేసే ప్రయోగం ఎందుకంటే ఇది ఎవరికైనా ఉపయోగపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి రకరకాల సమాచారం వెళ్తుంది బయటికి. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ సమాచారం ఒక్కటే వెళ్తుంది, నువ్వేం చెప్పకుండానే అందరికి ఒకటే తెలుసు. విజువల్ వల్ల ఎవరు పుస్తకం చదువుతాడు అతనేనా అంత అయిపోయిందప్ప. నేను నో బడీ నోస్ ఎనీథింగ్. మా ఊరు వెళ్ళినా సరే, మా ప్రొఫెసర్ రావు గారి ఇంటికి వెళ్ళినా సరే, మా పర్వతాల ఇంటికి వెళ్ళినా సరే, ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాను, బస్సు రావడం లేట్ అవుతుంది, నా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళు ఉండదు, తెలియక వాళ్ళు ఉండాలి. నేను ఆగానంటే పుస్తకంతోనే ఉంటాను. ఇంతే. బస్సు వచ్చింది, బస్సులో పుస్తకం, లేదా నిద్ర, పుస్తకం. ఆటలో చాలా పుస్తకాలు చదివాను, నాకు ఒక్క ముక్క గుర్తులేదు. చదవడం కోసం చదివా, ఎగ్జామ్ కోసం కాదు. చాలా పుస్తకాలు భాష కోసం చదివా, కొత్త పదము అట్లా తెలుసుకుందాం. ఐ కెన్ నేమ్ ఫ్యూ బుక్స్ ఆల్సో. ఆ టైంలో నేను ఫేస్బుక్ లో పెట్టిన ఫొటోస్ అన్ని పుస్తకాలతోనే ఉంటాయి.
రకరకాల పుస్తకాలు కొన్ని కనిపిస్తాయి, హ్యాండ్ పుస్తకాలు కనిపిస్తాయి, లేకపోతే చేసాం అదన్నీ అయిపోయి. ఫస్ట్ పుస్తకం పట్టుకొని కూర్చోవాలి, ఓపిక ఉండదుగా. సో నేను చేసిన ప్రయోగం ఏంది, నా ఇమేజ్ ఇప్పుడు తిరుపతి వెంకన్న ఒక ఇమేజ్గా ఫిక్స్ అయింది. అట్లా రీసా అంటే తెలియదు, బట్ పుస్తకం చదువుతూ ఉంటాడు అంతే, అంతకుమించి ఏం తెలియదు. ఎంతసేపు నాతో ఉన్నా ఒక వ్యక్తిని నేను ఏమి అడగను, ఇది నా నెక్స్ట్ సాధన. దానికి నువ్వు కూడా ఒక ఎగ్జాంపుల్. నువ్వు ఎన్ని రోజుల నుంచి నాతో ఉంటున్నావు, నా అంతకు నేను అడిగిన ప్రశ్న ఒక్కట్లేదు. అది మా అమ్మ కానీ, వైఫ్ కానీ, బిడ్డ కానీ, ఫ్రెండ్ కానీ, ఐ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ బికాజ్ ఐఎమ్ కంప్లీట్. సింపుల్ బాత్ ఖతం హోగా. నేను ఇన్కంప్లీట్ అయితే కదా నేను ఇంకోటి అడిగి తెలుసుకోవాల్సింది. అసలు నాకు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, నిజంగా అవసరం ఉంటే వాళ్ళే చెప్తారు, నేను ఎందుకు చెప్పాలి? ఊరికే అడుగుతారు ఏదో ఒకటి. నేను ఎవరి నుంచి ఏ సమయం ఇప్పుడు ఒకసారి బాలకు కూడా చెప్పాను, అరే ఇన్నేళ్లుగా మనకు పరిచయం, నాకు నీ పేరు తప్ప ఏం తెలియదు. నిజంగా ఏదైనా ఇష్యూ అయ్యి పోలీసులు వచ్చారనుకో ఎవడ నమ్ముతాడా ఇది? ఎందుకంటే మానవజాతిలో ఏదో ఒకటి తెలుసుకుంటారు, గంటకే చాలా తెలుసుకుంటారు. నేను ఎవరితో చాట్ చేయను, ఎవరితో మాట్లాడిన 30 సెకండ్సే మాట్లాడతాను. ఎక్కువసేపు మాట్లాడితే అందులో ఒక వర్క్ రిలేటెడ్ ఆస్పెక్టే ఉంటుంది. నాకు ఎవరితో ఆర్థిక వ్యవహారాలు లేవు, నాకు అప్పులు లేవు, నాకే పంచాయతీలు లేవు, నేను ఏ గొడవల్లో లేను, నాకు జీవిత లక్ష్యాలు లేవు. ఇదంతా ఎవడన్నా నమ్ముతాడే? ఇదేదో కల్పిత కట్టుకథ లాగా ఉంటుంది. అప్పుడు నేను కొన్ని వివరాలు తీసి పెట్టుకున్నా, వీడిది అత్తిలేని అంత ఎవరిని అడిగితే చెప్పడానికి. అట్లా అట్లీస్ట్ అది ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది ఫర్ ద సేక్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మన మైండ్ ఎప్పుడు పరిగెడతా ఉంటుంది, ఇది మాత్రం మనకు తెలుసు. కంటిన్యూస్లీ ఇట్ ఈస్ వర్కింగ్. ఆ ఫ్యాన్ తిరుగుతా టక్ 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 తిరుగుతా ఉంది మైండ్. మనిషికి ఇది అలవాటు అయిపోయింది. నాకు అది వద్దనిపించింది. ఇప్పుడు నేను ఒక మిషన్ ఉంటే ఏమన్నా ప్రూవ్ అయితే నాకు తెలియదు. ఐ ఎక్స్పీరియన్స్ కామ్నెస్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, ట్రాఫిక్ లో ఉన్నా, ఎంత గందరగోళాలు రణగొణ ద్వంద్వుల మధ్యన ఉన్నా, ఐ ఎక్స్పీరియన్స్ స్టిల్నెస్. దానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? సమాచారం ఇటు అటు పోవడం లేదు. దట్స్ ఆల్. ఇంతకుమించి అంటే ఐఎమ్ నాట్ సీకింగ్ ఎనీథింగ్, నీదర్ సంథింగ్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ టు మీ. నా ఇంద్రియాలు జస్ట్ ఇట్లా చూస్తున్నాయి. ఎంతసేపు అయినా చూస్తాను. ఐ డోంట్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. హెన్స్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్, ఆర్ దట్ మైట్ బి ద రియల్ కమ్యూనికేషన్. అది మళ్ళీ ఒక చిన్న విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక మనిషి ఒకటి చూశాడు, చూడగానే ఒకటి అనుకున్నాడు. వాడు దీన్ని చూశాడు, అనుకున్న దాన్ని చూశాడు, అనుకున్న దాన్ని చూస్తున్నాడు. రెండోది, ఒక వ్యక్తి చూశాడు, ఏమి అనుకోలేదు, అప్పుడు యాక్చువల్ రియల్గా చూశాడు. నువ్వు దేనైనా చూసావంటే ఏం అనుకోకుండా చూడాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ తో చూస్తే, ఉదాహరణకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుని ఇద్దరు కలుస్తున్నారు 100 సంవత్సరాలు, వాళ్ళు కలిసింది ఒకరితో ఒకరు కాదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ తో. మనిషి ఒప్పుకోడు, కానీ అవసరం అనుకుందాం. బట్ ఏది ఏమైనా నువ్వు ఏ పని చేయి, ధర్మం కోసం చేయి, దేశం కోసం చేయి, ఐ అగ్రి. కానీ ఎప్పుడో ఒకసారి నీ ఆపరేషన్స్ అన్ని షట్ డౌన్ చేయగలగాలి. ఆ క్యాలిబర్ ఉండాలి. నువ్వు ఎవరెవరినో ఆపడం కాదు, నీ ఆలోచనలు ఆపగలవా అంటే అనుకుంటే నువ్వు అనామకుడిగా ఉండిపోగలగాలి కాసేపు, బాగుంటుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరైతే గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే 24 hours బిజీగా ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారో, వాళ్ళు అటువంటి బ్రేక్ ఒకటి తీసుకుంటారు. నేను ఎక్కడో చదివాను, ప్రాబబ్లీ సుర్జిత్ సింగ్ బర్నాలా అని పంజాబ్ ఏమా సుర్జిత్ సింగ్ బర్నాలా అని పంజాబ్ ముఖ్యమంత్రి. సో ఆయన గురించి ఎక్కడో చదివాను నేను, సండే మ్యాగజైన్లో చదివాను, ఈనాడు. ఆయన ఆఫీస్ పనుల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటుంది ప్రోటోకాల్? ఇట్లా కూర్చొని సుత్తి వేసుకునే అంత ఉండదు. మొత్తం పోలీసులు ఉంటారు, మీడియా ఉంటుంది, నువ్వు ఏం మాట్లాడినా వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు హాయ్ హలో కోసం ఎవడు అన్ని సమస్యలతోనే వస్తారు. ఎవ్రీ పర్సన్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎవడొచ్చినా ఒక ఆశతో వస్తారు, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి.
నువ్వు ఇక్కడికి వెళ్ళావంటే శిలాఫలకం అన్నా చేయాలి, ఇనాగ్రేషన్ అన్నా చేయాలి, లేదా స్పీచ్ అన్న చేయాలి, లేకపోతే ధర్నా అన్నా చేయాలి. నువ్వు ఖాళీ నేను ఏమి చేయనంటే కుదరదు. ఆ ప్రోటోకాల్ ఒప్పుకోదు. నేను నువ్వు ఒక చిన్న కాన్సర్ట్కి వెళ్ళావు, మ్యూజిక్ చాలా బాగుంది, అప్పుడే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ వీ హ్యావ్ టు మూవ్, వీ హ్యావ్ టు అటెండ్ అందర్ ఫంక్షన్. నీ మ్యూజిక్ లేదు, వెళ్ళిపోవాలి. అసలు సెల్ఫే ఉండదు. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నీ చేతిలో ఏముండదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి 3 నెలల తర్వాత ఏ దేశం పోతుందో ఫిక్స్ అయిపోయింది, క్షణం ఫిక్స్ అయి ఉంటుంది. అది చాలా దాన్ని అంగీకరించగలిగితేనే ప్రశాంతంగా ఉండగలరు, లేకపోతే అది స్ట్రెస్. అందరూ పొలిటీషియన్స్ కాలేరు, అది ఊరికే చెప్పుకోవడం ప్రధానమంత్రి అయితే నీ వల్ల నీ బొంద నువ్వు ఉండలేవటి. రెండోది, ఎప్పుడు నువ్వు ఏమంటారు ఏకాంతంగానే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీ 20 కార్లు పోతున్నాయి, ఎవరు నీతో మాట్లాడడానికి లేదు. నువ్వు కారులో వేసుకొని పోతుంటారు, బికాజ్ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రధానమంత్రి సెక్యూరిటీలో ఏముంటాయి, రోల్స్ రాయిస్ ఉంటుంది, రేంజ్ రోవర్స్ ఉంటాయి, వన్ ఆఫ్ ద బెస్ట్ 620s ఉంటాయి. అతనికి ఎవరు ఉండదు. ఒక కారులో అతను ఎక్కువ కూర్చుంటాడు, సుత్తేసుకోవడానికి ఫ్రెండ్ ఎవడు ఉండడు. ఫ్రెండ్ ఎక్కాలంటే వాడికి ప్రోటోకాల్ బాగా. సో సుర్జిత్ సింగ్ బడ్నాలా కనిపిస్తుందంట, ఒకసారి పిఎని పిలిచాడు, బహుత్ హో గయా, ఇప్పుడు నేను బయటికి వెళ్తా, నేను మళ్ళీ రేపు రాత్రికి వస్తా, ఈ 24 hours నా ప్రోగ్రామ్స్ క్యాన్సల్ కరదు. ఎవరిని అడిగితే సార్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నారు, పార్టీ గురించి ఆలోచిస్తున్నారు, ఏకాంతంగా ఉంటున్నారని ప్రెస్కి చెప్పు. ఐఎమ్ క్లియర్, సార్ ఎటు పోతున్నారు, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది మీరు రాకపోతే. నేను వస్తాను, నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ వస్తాను, బట్ నెక్స్ట్ 24 hours మొత్తం పగిడి గిగిడి మామూలు సాదాసీదా బట్టలు వేసుకొని సెక్యూరిటీకి తెలియకుండా గోడ ఎక్కి దుంకి అటు నుంచి అటు రోడ్డు మీదకి వెళ్ళి, అటు రోడ్డు మీద చాలా దూరం పోతే ఒక లారీ వస్తే ఆ లారీకి దుబ్బేసాడు. పంజాబ్లో అందరూ ఆల్మోస్ట్ ఒకలా ఉంటారు కదా, వెళ్ళి హాయిగా దాబాలో తిని ఓ 2 బిడీలు తాగి మంచిగా చెట్టు కింద వండుకొని మధ్యాహ్నం రేపు ఎటు తిరిగి కరెక్ట్గా ఒక టయానికి మళ్ళీ పిఏకి ఫోన్ చేస్తే ఒక ఏరియా నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే నువ్వు ఒక 1 hour ఎంజాయ్ చేయాలంటే నిన్ను నువ్వు అంత కష్టం. ఇప్పుడు మనుషులకు అందరికీ ఆ ఫ్రీడమ్ ఉంది, కానీ మనుషులు బిజీగా ఉంటున్నారు, బికాస్ దే ఆర్ బిజీ ఇన్ ద హెడ్. ఇలా నడుస్తూ ఉంది. నేను అందుకే ఎవరైనా ధ్యాన ప్రక్రియలోకి రావాలంటే కొన్ని చేయాలి. ఎవరికి వాళ్ళు, నువ్వు ఆశ్రమానికి పోకముందే ఇవి చేయాలి. ఏంది, నువ్వు చూస్తున్న ప్రతిదాన్ని ఆలోచనగా మార్చకు, ఆలోచనగా వచ్చిన ప్రతిదాన్ని మాటగా మార్చకు. ఇది సాధన చేయొచ్చు. ఇలా జరిగితే దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, లేకపోతే నువ్వు కొట్టుకుపోతావు. దెర్ ఇస్ నో గోయింగ్, అంటే మళ్ళీ దీనికి ప్రత్యామ్నాయాలు లేవు. ఇలా జరుగుతుందంటే నేను మళ్ళీ చెప్తా, దేనిని చూడు కానీ ఆలోచనగా మార్చదు. ఆలోచనగా మారిన దాన్ని నువ్వు మాటగా మార్చు, ఇంతే నువ్వు చేయవలసి. ఆలోచన ఖచ్చితంగా ఏదో సమయం రావద్దు, వస్తది. బట్ వచ్చింది అనుకుందాం దాన్ని, అరే చూడు డబ్బు బలే ఉంది, నాకు ఎట్లా తీసుకోవట్లేదు నోటి నుంచి బయటికి రావాలి. అంటే నువ్వు యూ హ్యావ్ నో కంట్రోల్. అందుకే నోరు మూసుకొని చెప్తారు, ఎందుకంటే అట్లీస్ట్ ఆలోచనకు వచ్చింది నువ్వు చెప్పకు, అతను చెప్తా ఉంటారు, అరే ఆ లైట్ భలే ఉంది చూసినావా అంటే చూడగానే ఆలోచన వచ్చింది, ఆలోచన అక్కడ బెక్ అంటే అస్సలు కంట్రోల్ లేని వ్యవస్థ. సో ఇది నేను ఇప్పుడు నాకు ప్రతిదీ ఆలోచనగా మారదు, నేను అన్నిటినీ చూస్తాను, చూడడంతోనే నా పని పూర్తవుతుంది. బట్ ఐఎమ్ నాట్ కన్వర్టింగ్ దెమ్ ఇన్ టు థాట్. అట్లాగా ప్రతిదాన్ని నేను మాటగా కూడా చెప్పాను, అప్పుడప్పుడు చెప్తాను సరదాగా, ఊరికే అంతే. అవి నాన్ సీరియస్ స్టఫే ఉంటుంది. సో నేను పూర్తిగా నా పరిధిలో నా ఆలోచనలు ఉంచుకుంటాను. ఈ ఒక ప్రాణిగా నా ధర్మం ఏంది, అట్లీస్ట్ నా వల్ల ఏ ప్రాణికి నష్టం ఉండకూడదు అని చూస్తాను. అంటే లార్జర్ స్కేల్లో ఇది. తాత్కాలికంగా ఒడిదుడుకులు వస్తాయి, వాటిని ఈగో లేకుండా అహంకారం లేకుండా డీల్ చేయాలి అంతే. ఇది నా 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 విద్యుక్త ధర్మం అది. అంటే వెన్ ఐఎమ్ స్క్రీమింగ్ ఎట్ సంబడి నా కోపం ఏమి ఉండదు, విషయం కోసమే తప్ప అది ఏదన్నా ఇప్పాలంటున్నా ఏమైనా ఇప్పుతారు, దాంతో కోపంతో కాదు, అలా బెర్రుగా ఇది ఓపెన్ అవుతుందని. ఎందుకు అంత కసితో ఇప్పుతున్నా, కసి ఏం లేదు, నేను గట్టిగా తిప్పుతున్నాను. కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. సో ఆల్వేస్ ఎప్పుడు చదువుతుండేవాడు. ఇది 1 2 కాదు, ఇయర్స్.
అంటే మరీ 24 అవర్స్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం. కొన్నిసార్లు స్కిప్ అవ్వచ్చు. ఇప్పుడు గోపిక గోదావరి షూటింగ్ లో కూడా అవుతుంది. షూటింగ్ గ్యాప్ లో ఎప్పుడు ఎవరి కోసం ఎదురు చూడటం లేదు. నాకు ఎప్పుడు పుస్తకం ఉంది తోడుగా. పుస్తకం హస్తభూషణం అన్నారు. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పుస్తకం అని చెప్పారు. నేను పుస్తకాలు రాయడానికి కారణం కూడా నేను పుస్తకాలతో ఉండడమే. అలాగా నేనేం కొన్ని లక్షల పుస్తకాలు, వేల పుస్తకాలు అట్లా క్లెయిమ్ చేసుకోను. మంచి పుస్తకాలు చదివాను, తక్కువే చదివాను, కానీ గుడ్ బుక్స్ ఐ హ్యావ్ రెడ్. అప్పుడప్పుడు నెలకు ఒక పుస్తకం అన్నా మంచి పుస్తకం తగులుతుంది. నేను దాన్ని చూస్తాను. ఇప్పుడు అరుణాచలంలో 2 పుస్తకాలు చదివాను. రమణ మహర్షి దివ్య జీవన మకరందం ఒకటి, అది ఏదైనా బాగుంది పుస్తకం. ఏ పుస్తకంలో కనబడిన విషయాలు అందులో కొన్ని కనిపించాయి. ఆయన లాస్ట్ డేస్ లో ఎవ్రీడే ఏం జరిగింది, హౌ హీ లెఫ్ట్ హిస్ బాడీ. దానికి అతను తన శరీరం మీద తాను జోకులు వేసుకుని, ఇక్కడ చిన్న గడ్డం వచ్చిందని రమణ మహర్షి ఇక్కడ ఒక బట్ట కట్టారు, ఇట్లా చిన్న గడ్డం వచ్చి. భగవాన్ ఏమిటిదంటే, నిన్న రాత్రి లింగం ఉద్భవించింది అన్న. తర్వాత ఎవరో అన్నారంట పుండు అంటే, అది స్వయంభులింగము అని చెప్పారు. అంటే అంత సీరియస్ విషయాన్ని కూడా ఈ మేడ్ ఇట్ ఏ వెరీ పాయస్ థింగ్ అన్న. మనం మంచిదాన్నే చెడగొడతాం. ఓ పక్క ప్రాణం పోతుందని తెలిసిన అతను ఎప్పుడు మేలుకొల్పి పని చేశాడు. ఈ దేహం అంటేనే వ్యాధి అని, ఈ వ్యాధికి ఇంకో వ్యాధి రావడం ఏమిటి అని అడిగాడు. అంటే బాడీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద డిసీజ్. హౌ ఎ డిసీజ్ టు బాడీ గెట్ అనదర్ డిసీజ్, వాట్ వే ఇట్ ఈస్ రైట్. అందరు ఆశ్చర్యపోయి మొహాలు చూసుకుని, సరే భగవాన్ అట్లా ఆయన ఏదో భక్తి మత్తులు అట్లా మాట్లాడతారని వీళ్ళు చేసుకొని, ఆయన నిజమే చెప్తా అడుగుతున్నాడు. బట్ ఎవ్వరు మాకు ఆ స్థాయి లేడు భగవాన్ అని తప్పు చెప్తారు. మనిషి యొక్క ఏమంటారు ఈగో. అది తను తాను తక్కువ చేసుకుని కూడా కొన్నిసార్లు ఈగో ప్రదర్శిస్తాను, కొన్నిసార్లు ఎక్కువ చేసుకుని ఈగో. సమాన స్థితిలో ఉండడానికి ధైర్యం సరిపోదు. బట్ నేను భగవాన్ ఒక్కటంటే అందరు తిడతారు. ఇష్టం ఉండదు నీకు సమానత్వం. అప్పుడు నేను సరే నేను భగవాన్ కంటే ఎక్కువ అంటే అప్పుడు తిడతారు. వాడికి నచ్చిందని చెప్పాలి అట్లా. అందుకని కంక్లూజన్ ఏంటి అంటే, ఈ మనసు అనే ఈ మర ఆగదు. కట్ 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 కట్. సో మనసు నియంత్రణ చేయకూడదు, కానీ మనసు నియంత్రణలోకి వస్తుంది ఆటోమేటిక్గా వెన్ యూ డూ సంథింగ్. అదేంది, ఏదైనా ఒక పనిలో ఉండు, చాలా కాలం ఉండు. మనం అరుణాచలంలో ఒకరిని చూసాం, ఆ రోడ్డు పక్కన ఎండలో కూర్చొని అగ్నిలింగం ఆపోజిట్ బొమ్మ చెప్తున్నాడు అరచేతి. వీడియో తీసినావు కదా, ఒక వీడియో చెప్తున్నాడు ఒక బొమ్మ ఎత్తు. మేము పక్కన మీద నిలబడ్డా ఆయన మమ్మల్ని చూస్తలేడు. అది మంచి లక్షణం. అసలు దేన్ని చూడొద్దు. పక్కన నిలబడ్డాడు ఇట్లా, నువ్వు చదువుతున్నావు, ఇక్కడ వచ్చి నిలబడ్డాడు, చదువుతూనే ఉండు. అతను పుస్తకం మధ్యన తల దూర్చాడు, అప్పుడు చూడు ఏమిటి ఏం కావాలని. అంటే క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలోకి రాని. కానీ మనకు యాంగ్జైటీ వాడు అక్కడ ఉన్నప్పుడు సార్ పిలుస్తాను అంటే వీ వెల్కమ్ ప్రాబ్లమ్స్. గాలికి పోయే కంపు ముడ్డికి తగిలించుకున్నట్టు మనిషి ఇంకెవరు తగిలించుకోడు. ఎవరో ఒక వ్యక్తిని అకారణ కావాలని ఫ్రెండ్ చేసుకుంటారు. ఇంతవరకు ఉన్న ఫ్రెండ్ సంగతి ఏంటంటే చెప్పరు. ఎవరో కొత్త వాళ్ళు రాగానే ఎగిరి కనుపులేశారు. ఇంతకుముందు అందరూ పరిచయం వాళ్ళు కొత్త వాళ్ళే కదా, వాళ్ళతో ఏం చేస్తున్నావు అంటే చెప్పరు. నటన కొత్తది వస్తే నటిస్తారు, అంతే. మంచిగా ఉంది, ఫ్రెష్గా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు. ఒక 10 రోజుల తర్వాత అంటారు. అందుకని నువ్వు నీలాగే ఉండు, కొత్త లేదు పాత లేదు, నువ్వు నటించకు. ఆ సహజ స్పందనలో చేయదు బాగుంది. సో నేను చేసింది అయితే ఇది, ఇప్పటికీ చేస్తున్నది. ఎవరి సమాచారము నేను తీసుకోను. ఇప్పుడు ఎవరన్నా వింటున్న వాళ్ళందరికీ చాలా మందికి ఈ విషయం తెలుసు. నాకు చాలా మంది పేర్లు మాత్రమే తెలుసు, ఏమీ తెలియదు. అంటే ఒక బుక్లో పేరు రాశాను వాళ్ళది పైన, లోపడిస్తే ఏం లేదు. ఇది ఎందుకంటే నిజంగా అవసరమైతే వాళ్ళు నాకు చెప్తారు. అవసరం లేదు నేను ఎందుకు అడిగి తెలుసుకోవాలి. ఈ కారు ఉందా, ఏ కారు ఎందుకు నాకు. మా వైఫ్ ఓహో ఏ ఊరు వాళ్ళది ఎందుకు, చాలా మంది అడుగుతారు. ఈ క్లిప్ ఎక్కడ కొన్నారు, అరే నీకు తెలియదా, నీకేం కావాలో అది కొనుక్కోపోయి మళ్ళీ ఈ ఫ్రెండ్ ఎక్కడో జన్మ తీసుకుని వచ్చి క్లిప్ గురించి చెప్పాలి నీకు. ఇప్పుడు ఇంటికి ఒక హద్దు ఉండదు. సరే మిగతా వాళ్ళు ఏమైనా చేసుకుని, నేను 2009 నుంచి ఈనాటి వరకు నా అంతకు నేను ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడగలేదు. నా అంతకు నేను ఒక వ్యక్తిని పేరు అడగలేదు. నా అంతకు నేను ఒక వ్యక్తిని ఊరి పేరు అడగలేదు.
నా అంతకు నేను ఒక వ్యక్తికి సమాచారం అడగలేదు, నా అంతకు నేను ఒక వ్యక్తికి ఫోన్ చేయలేదు. పని ఉంటే చేశాను, మా ఆనంద్ సార్ కానీ ఎవరైనా నీవైనా. ఊరికే ఉంది, టైసన్ నెంబర్ ఉంది, హాయ్ గుడ్ మార్నింగ్, హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ పెట్టొచ్చు కదా, పైసలు ఏం ఖర్చు కావు. అసలు కమ్యూనికేషన్, అన్నెసెసరీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిషే చేయదు. అంతే, కమ్యూనికేషన్ సజీవంగా ఉండని, అవసరం ఉన్నప్పుడు అది ఎఫెక్టివ్గా ఉపయోగించుకో. అప్పుడు ఎదుటి వ్యక్తుడు గౌరవిస్తాడు. అరే సంవత్సరం తర్వాత మొదటిసారి మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. రోజు మాట్లాడతారు, అందులో కొన్ని మాటలు మంచిగా దొరుకుతాయి, చెడుగా దొరుకుతాయి, అట్లా అట్లా చెడిపోతుంది. రాసి ఎవరు ఉపయోగపడరు మనకి. అట్లీస్ట్ దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. అండ్ ఇది నేను నిరంతరం నాకు నిరంతరం ఈ స్పృహ ఉంటుంది. నేను ఎక్కడున్నా నేను చాలా కామ్గా ఉంటుంది నాకు. అసలు నాకు శారీరకమైన అలసట ఉంది తప్ప నా మనసు ఎప్పుడు అలసిపోదు. నేను ఉదయం ఎంత ప్రసన్నంగా ఉంటానో, మధ్యాహ్నం అంతే, రాత్రి అంతే, అర్ధరాత్రి అంతే. ఇప్పుడు నా బెడ్రూమ్కి ఎవరైనా సీసీగా పెడితే ఆశ్చర్యపోతారు. నేను 2:30 కూడా పుస్తకం చదువుతూ ఉంటా రాత్రిపూట, ఈనాటికి. లేకపోతే ఏదో పెయింటింగ్కి రూపకల్పన చేస్తూ ఉంటా, లేకపోతే ఏదో పుస్తకం రాస్తూ ఉంటా, లేకపోతే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూస్తూ ఉంటా ఫ్రెష్గా, ఇప్పుడే పుట్టినట్టు. మళ్ళీ నాకు మెల్లగా నిద్ర వస్తే అన్ని పక్కన పెట్టి పడుకుంటాను. సో ఐ ఎంజాయ్ లైఫ్ ఇన్ ఎ నాట్ వరల్డ్లీ సెన్స్. నాకు ప్రాపంచికంగా ఒక పార్టీకి వెళ్ళేది లేదు, తాగేది లేదు, నాకు ఏ ఎంజాయ్మెంట్ నాకు దొరకలేదు. ఎంజాయ్మెంట్ నాకు ఏకాంతం చాలా బాగుంది. ఐ లైక్ ఏమంటారు సాలిట్యూడ్. అది అన్ని చోట్ల ఉందనేది నా అనుభవం. ఇక్కడ కూడా ఏకాంతం ఉందని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు కదా. డిస్టర్బ్ ఎప్పుడైతుంది, అవన్నీ తీసుకుంటున్నప్పుడు ఆ శబ్దాలు అది తీసుకున్నావు, ఈ శబ్దం ఇది తీసుకున్నావు, ఎవరో కుర్చీ గురించి అది తీసుకున్నావు, అప్పుడు లోపల అబ్బా అట్లాంటిది ఏమీ లేదు. లేదని తెలిసినప్పుడే తెలుస్తుంది, లేకపోతే ఉంది కదా అంటారు ఎవరైనా. నేనంటున్నా లేదు, ఏ శబ్దాలు లేవు. ఇది నాకు మాత్రమే సత్యం, మిగతా అందరూ శబ్దాలు ఉన్నాయి, అవి తీసుకుంటున్నారు. రెసిప్రొకేషన్ ఉంటుంది, ప్రొవొకేషన్ ఉంటుంది, యాంటిసిపేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి.